మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते। जय जय महालक्ष्मी माता जगज्जननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगज्जननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी श्रीदेवी भक्त जन प्रिय तारिणी। సురనర ముని వినతుల నంది ముక్తి నొసగు మాతవు నీవు. సురనర ముని వినతుల నంది ముక్తి నొసగు మాతవు నీవు. నమో నమో భవతారిణి శ్రీదేవి శ్రీహరికి ప్రియతారిణి। जय जय महालक्ष्मी माता जगज्जननी सिंधु सुजाता दैन्य दरिद्र निवारिणी। महालक्ष्मी विविध स्वरूपिणी महाकाली सरस्वती दुर्गవులే नवनिधिदायिनि నీవేలే। వింధ్యవాసిని యోగమాయవులే నువ్వు త్రిపుర సుందరి మాతవులే। నువ్వు క్షీర సముద్రుని తనయవులే నువ్వే నవదుర్గ నువ్వే విద్య। నువ్వే నవదుర్గ నువ్వేలే విద్య। మాతరమౌనా నీలీలలు తెలియ మహాలక్ష్మి జగత్ కళ్యాణి। ప్రణతులివియే మా శ్రీరాణి। వినిన నీ కథ తొలగులే వ్యథ లక్ష్మీ నీ కృప లక్ష్మీ నీ దయా భాగ్యమే ఉన్న చాలులే మాకు మహాలక్ష్మి జగత్ కళ్యాణి। ప్రణతులివియే మా శ్రీరాణి। బ్రహ్మా విష్ణు మహేశులు ధ్యానింతురు నిన్ను ధ్యానింతురు నిన్ను। నారద తుంబురులందరూ నారద తుంబురులందరూ నిన్ను కీర్తింతురులే ఓం జయలక్ష్మీ మాతా। మహాలక్ష్మి మాతా మహాలక్ష్మీ మాతా
ప్రణామములు పితృదేవా. నాపై కృపతో ఈ రూపమును త్యజించినచో అప్పుడే నాకు తమరిని ఆశీర్వదించుటకు అధికారము లభిస్తుంది. తథాస్తు. నారాయణ నారాయణ. పితృదేవా, ఇప్పుడైనను తమ పుత్రికను ఆశీర్వదించండి. కళ్యాణముస్తు. హే పుత్రి లక్ష్మి, నేను నీ యాజ్ఞా ఇచ్ఛలను అనుసరించి నీ వివాహ విషయమును చర్చించుటకు వెడలుచున్నాను. కావున నీవు నీ వివాహము జరుగు వరకు నా గృహమునందుండవలెను. అందువలన ఇప్పుడు నీవు శుభకార్యము జరుగు వరకు నా సముద్ర భవనములో నివసించవలెను. తమ ఆజ్ఞ పితృదేవా. దాసీజనులారా, హే దేవర్షి, హే అసురగురు, హే దేవగురు, నా విన్నపం ఏమిటంటే లక్ష్మీ వివాహమనే శుభకార్యానికి తామందరూ మాతో సహకరించవలెను. మా వెంట దయచేయవలెను. అవశ్యం సముద్రరాజా, అవశ్యం. ఇది మా అందరి భాగ్యం. రండి, విష్ణు భగవానుల చెంతకు వరదించదాం. నారాయణ నారాయణ. ప్రణామాలు స్వామి. ప్రణామములు పరంధామ. ప్రణామములు పరంధామ. ప్రణామములు పరంధామ. ప్రణామములు పరంధామ. ప్రణామములు పరంధామ. హే భగవాన్, తమరు సర్వాంతర్యామి. తమకు తెలియను ఈ సృష్టికి శుభకర మంగళకర సమయం ఆసన్నమైంది. కావున మేమందరం ఈ మంగళకరమైన సమయాన్ని నిమిత్త మాత్రులమై వీక్షింపదలిచాం. ఈ శుభ సమయాన్ని వినియోగించుకోదలిచాం. అవును స్వామి, తమ శక్తి స్వరూపమైన లక్ష్మీదేవితో తమ పాణిగ్రహణ సమయము ఆసన్నమైనది. ఆ ఉద్దేశముతోనే లక్ష్మీదేవి యొక్క పితృదేవులు తమ వద్దకు సంప్రదింపులు జరుపుటకు దేవతలతో విచ్చేసినారు. హే దీనదయాళు, హే చరాచర జగత్తుకు స్వామి, హే పరంధామ, సమస్త జగత్తులో ఘటించున్నదంతయు తమరి యొక్క లీలయే. ఈ లీల కారణంగానే నా భాగ్యము ఉదయించినది. ఇదంతయు తమరి యొక్క అపార కృపయే. అందులకే నాకు మహాదేవి లక్ష్మి యొక్క పితను అయ్యే సౌభాగ్యము ప్రాప్తించినది. హే త్రిలోకనాథ, తమరి కృప వలనే నాకు ప్రకృతి పురుషుడు, సృష్టికర్త లక్ష్మీనారాయణులను కలిపే అవకాశమును కల్పించినారు. అన్యథా సృష్టియే చరణముల చెంత వసించు. సృష్టి యొక్క పితాపదవిని ఎటుల సంభాళించగలను? తమరి వరదహస్తమే నాకు ఇంతటి ఉన్నత స్థానమును ప్రసాదించినది. కావున నేను మహాదేవి లక్ష్మి యొక్క కన్యాదాన సుఖమును పొందగలను. హే నిర్గుణ నిర్వికార త్రిగుణాతీత పరమేశ్వర, జగత్తులోని ప్రతి ఒక్క మాతాపితరుల జీవితములోని
అత్యంత శుభగడియ ఏమిటంటే వారి పుత్రిక యొక్క వివాహమును చేయుటయే. నేను నా పుత్రిక దేవి లక్ష్మి యొక్క వివాహమును నిర్వహించి ఆ శుభగడియ యొక్క ఆనందమును పొందవలెను. ఈ విషయము కొరకే ఒక పిత తన పుత్రిక యొక్క సంబంధమును తీసుకుని తమరు శరణుగోరి వచ్చినారు. హే పరమాత్మ, మహాదేవ శివశంకర బ్రహ్మదేవులు పరమపిత సహితముగా సమస్త సృష్టి నా పుత్రిక లక్ష్మి కొరకు వరునిగా కేవలము తమరినే త్రిగుణాతీతులుగా నిర్ణయించినారు. దయయుంచి తమరు మా పుత్రికతో వివాహమునకు సమ్మతించి మమ్మల్ని చరితార్థుల్ని చేయండి. తథాస్తు. నారాయణ నారాయణ. పరంధామ, ఇక శీఘ్రముగా వివాహ ముహూర్తమును నిర్ణయించవలెను. ముహూర్తమును వీక్షించవలసిన అవసరమే లేదు దేవేంద్ర. అవును, రేపే పూర్ణమి యొక్క శుభముహూర్తము. సంపూర్ణ సృష్టి ఉత్సుకతతో ఏ శుభ వివాహమునకై వేచియున్నారో ఆ పరమేశ్వరులు మరియు పరాశక్తి యొక్క శుభవివాహము రేపే జరుగును. సముద్రరాజా, ఆజ్ఞ దేవేంద్ర. ఇక వివాహమునకు సన్నాహములు ఆరంభించండి. తమరి రాజమందిరమును దివ్యముగా అలంకరించి వరుని ఆహ్వానమునకు వలసిన ఏర్పాట్లను గావించండి. అటులనే జరిపిస్తాం. మా వంశాచారాన్ని గౌరవ మర్యాదలను అనుసరించి నా పుత్రిక వివాహమునకు ఏర్పాట్లు గావిస్తాము. ఈ నగమోమున దిద్దరి తిలకం ఇది శుభ తరుణం మే తరుణం మే తరుణం మే తరుణం మే. ఈ శుభమంగళ దేవి వదనం చూసిన సంతసమే 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 సంతసమే. తనువున మనమున తేనెలు కురియు ఉన్నవి వెన్నెల సోనలు కురియు. తనువున మనమున తేనెలు కురియు ఉన్నవి వెన్నెల సోనలు కురియు. ఇది సుందర సురుచిర నారి, ఇది సుందర సురుచిర నారి, తనువు చందనమే చందనమే, ఇది చందనమే చందనమే. అందరిలో సాటెవరు రారులే, ఐశ్వర్యంలో ధీటి లేరులే. అందరిలో సాటెవరు రారులే, ఐశ్వర్యంలో ధీటి లేరులే. మృదుమంతుల భావము తోడ మది మోహన రాగం పాడ కనులకు సుందరమే 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 సుందరమే. ఈ సుమసోయగ రాగాభరణం విరిసిన నందనమే 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 నందనమే.
మహాలక్ష్మిని కోరి మహినేలే మురారి చూడగా మరలి మరలి ముల్లోక జనులు హరిని హరివరుడై అరుదించెను లక్ష్మిని కోరి హరివరుడై అరుదించెను లక్ష్మిని కోరి శీర్షధారియై సహస్రబాహుభూషియై సహస్రబాహుభూషియై జగజ్జనాంతరాత్ముడే యతించె లక్ష్మీ మాతకై యతించె లక్ష్మీ మాతకై మహేశుడే భవానితో మహీకి వచ్చినాడులే మహీకి వచ్చినాడులే విధాత బ్రహ్మదేవుడు మురారి చంకనుండెలే మురారి చింతనుండెలే కన్నుల కాంచగనే కోరిన సుఖములతో తరించేదరు హరివరుడై అరుదించెను లక్ష్మిని కోరి హరివరుడై అరుదించెను లక్ష్మిని కోరి అరివినుడి మాతా చరితం అపూర్వ గాథా వినోదం అపూర్వ గాథా వినోదం మహాలక్ష్మీ దేవి చరితం సుమధుర గాధారవిందం సుమధుర గాధారవిందం
పులకించు కన్యాదానం కమ్మని భాగ్యం ఇదేనులే జన్మే ధన్యం వాయనులే శ్రీ భగవతి శ్రీహరి పరిణయ వేడుక భాగ్యం ఇదేనులే కన్నుల పండుగ ఆయనులే మరి పులకించు కన్యాదానం. బ్రహ్మదేవులే వేద మంత్రములు చదివిరి పౌరోహితులై బ్రహ్మదేవులే వేద మంత్రములు చదివిరి పౌరోహితులై శివ భగవానులు చిత్విలాసులై చల్లగా దీవించెనులే భాగ్యమంటే ఇదేనులే భాగ్యమంత సాగరునిదే మరి పులకించు కన్యాదానం. హరికి సిరికి వివాహమని విని అన్ని లోకములు ఏతెంచే హరికి సిరికి వివాహమని విని అన్ని లోకములు ఏతెంచే లక్ష్మీ మాత రత్న శిరోమణి శ్రీహరి అంతర్యామి భాగ్యమంటే ఇదేనులే భాగ్యం అందరి కన్నులదే శ్రీ భగవతి శ్రీహరి పరిణయ వేడుక భాగ్యం ఇదేనులే కన్నుల పండుగ ఆయనులే మరి పులకించు కన్యాదానం. तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं तुभ्यं नमामि तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं तुभ्यं नमामि तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं तुभ्यं नमामि तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं लक्ष्मी नारायण लक्ष्मी नारायण. ఓం నమో నారాయణ జయ లక్ష్మీ నారాయణ ఓం నమో నారాయణ జయ లక్ష్మీ నారాయణ. మహాలక్ష్మీ నారాయణులు దయచూపే భక్త పాలకులు మహాలక్ష్మీ నారాయణులు దయచూపే భక్త పాలకులు ఆయిరువురు వధువరులైనారు భగవతి హరి భగవానులు ఇరువురు భగవతి హరి భగవానులు ఇరువురు వైకుంఠవాసులు ఈనాడే ఒకటయ్యారు ఇరువురు వైకుంఠవాసులు ఈనాడే ఒకటయ్యారు దీనుల కాపాడే వరదానమైనారు భగవతి హరి భగవానులు ఇరువురు
భగవతి హరి భగవానులు. ఓం నమో నారాయణ జయ లక్ష్మీ నారాయణ. ఓం నమో నారాయణ జయ లక్ష్మీ నారాయణ. యుగ సృష్టి ప్రళయ నియమావళికై అవతరించెనులే హరికారకుడై. సర్వస్వరూప సర్వావతారుడై లక్ష్మిని కూడే నారాయణుడై. మహాలక్ష్మి జగతికి మాత, నారాయణుడఖిల విధాత. మహాలక్ష్మి జగతికి మాత, నారాయణుడఖిల విధాత. సృష్టి ధర్మ నిర్మాతలు వీరు, భగవతి హరి భగవానులు. భగవతి హరి భగవానులు. లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ. ఓం నమో నారాయణ జయ లక్ష్మీ నారాయణ. ఓం నమో నారాయణ జయ జయ లక్ష్మీ నారాయణ. దేవి మహాలక్ష్మి భగవాన్ విష్ణుదేవుల శుభ వివాహము అనంతరము దేవతలు అసురులు సముద్రంలో మిగిలి ఉన్న అన్య సంపదలను వెలికి తీయుటకు మరలా సముద్రమథనములో నిమగ్నులైనారు. సముద్రమథనములో లక్ష్మి ప్రత్యక్షమైన తరువాత సమస్త జనులు లక్ష్మి యొక్క వైభవము సౌందర్యమునకు దాసులైనారు. ఇంకనూ ఆ మాయాజాలము నుండి వెలికి రాలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా సముద్రము నుండి విచిత్రమైన మెరుపు వెలువడినది. మనందరి అదృష్టము వెళ్లి విరిసినది. ఆహా, ఎందరి అప్సరసలు! ఈమె గంధర్వ కన్యగా గోచరించుచున్నది. ఎంతటి మధురమైన రూపము! ఈమె సౌందర్యము ప్రకృతికే శోభను చేకూర్చుచున్నది. ఈ మధుమస్తరమైన దేవి కేవలము వారుణీదేవియే కాగలదు అసురరాజా. సత్యమనే వచించారు దేవేంద్ర. ఇంతటి మధురమైన రూపము మరొకరుకుండే అవకాశం లేదు. అందులకే కేవలము ఈ వారుణుని దర్శించి సమస్త జనులు మత్తులో మునిగి ఉన్నారు. వీక్షించుము, సురాసురులు ఎంత ఉన్మాదులగుచున్నారో. వారుణుని దర్శించినంతనే మనస్సులో మధిర యొక్క సమస్త పాత్రలను ధ్వంసము చేయవలనని తోచుచున్నది. ఆహా, ఏమి ఆ రూపము! హిమాలయ శిఖరములలో శ్వేతబిందువులపై నున్న చంద్రిక వలె గోచరించుచున్నది. ఆహా ఆహా, ఏమి ఆ అందము! ఆమె ప్రతి కదలిక నా హృదయముపై పడుచున్నది, మరియు నా హృదయమును ఓలలాడించుచున్నది. దివ్య తేజస్సుతో అలరారే దేవత తమరెవరు? నేను ధన్వంతరిని. మరి తమరి హస్తములలో కలశమున్నది, అందులో ఏమున్నది? ఈ కలశంలో అమృతం ఉంది. అమృతమా? అమృతం, అమృతమా? అమృతం, అమృతం, అమృతమా! అశాశ్వతమైన ప్రాణులకు అమరత్వమును ప్రసాదించను. ఈ అమృతం మీద కేవలం మనకే అధికారం ఉంది. కేవలం మనకే అధికారం ఉంది.
అమృతంపై మనకే అధికారమున్నచో మరి దాన్ని పంచుటకు నిరక్షణెందులకు? మేము మా అధికారముతో బలాత్కారముగా దక్కించుకునేదము. పదండి. ఏమిటి అసురుల కండకావరము? అమృతమును తస్కరించుచున్నారు. దేవరాజా, అసురులను అడ్డుకొనవలను. మనకు చెందవలసిన దాన్ని వారు సాధించాలని చూస్తున్నారు. అవును దేవరాజా. ఆగండి అసుర రాజా, ఆగండి. తమరు చేయుచున్న కార్యమేమిటి? అది మేమేమి చేయవలను? అది మేము అమృతమును తస్కరించుచున్నాము. తస్కరించవలసిన అవశ్యము ఏమి కలదు? సంధి అనుసారము ఒకదాని తరువాత మరి ఒక సంపద వరుసగా దానవులకు మరియు దేవతలకు ఇవ్వబడును. వలదు. అమృతము కేవలము అసురులకు మాత్రమే. దానిపై మాకే అధికారము కలదు. దీనిని పంచుకునే అధికారము ఎవరికీ లేదు. మేము మా అధికారమును బలప్రయోగంతో దక్కించుకునేదము. అసుర రాజా, తమరు తమ మర్యాదను ఉల్లంఘించు వ్యర్థ ప్రయాసను చేయవలదు. మన ఇరువురి నడుమ జరిగిన సంధి ఒడంబడికను పాటించి తీరవలెను. దేవేంద్ర, నీవో మాకు మర్యాదను గురించి బోధించున్నది చిన్నవాడికింతటి పెద్ద వచనములా? చిన్నవారమా? అవును, చిన్నవాడివే. చిన్నవాడు చిన్న వచనములే పలుకోవలే. మరియు దేవతలు అసురుల కంటే బలహీనులు. రణభూమిలో దీనిని మా కరవాలము పలుమార్లు నిర్ణయించినది. మేము దేవతలను పరాజితులను గావించి ఆధిక్యత నిరూపించుకున్నాము. మేము శక్తి, బలము, యుద్ధ విద్యలలో దేవతల కంటే అధికులం. మా శక్తి వలననే సముద్ర మదము సంభవించినది. మా శక్తియే ఈ సంపదలను వెలికి తీసినది. అందువలన సమస్త సంపదలపై కేవలము మాకే అధికారము కలదు. మేము కాంక్షించినచో దేవతలకు ఈ సంపదలో కొంత దానముగా ఇవ్వగలము. ఒటుల కానిచో చిల్లి గవ్వ కూడా ఇవ్వము. విశదమైనదా? ఇది అన్యాయం. అన్యాయం కేవలం బలహీనులే భరించవలే. కావున మౌనం వహించు, సహించు, లేనిచో విలపించు. తమరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారా? ఒటులనే భావించుకో. మా మార్గం నుండి అడ్డు తొలగు. అన్యథా యుద్ధం అనివార్యమని తెలుసుకో. పదండి. నారాయణ నారాయణ. భార్గవ శుక్రాచార్య, అసురులు మహామూర్ఖులు. తమరు వారికి నచ్చజెప్పి నిరోధించండి. వారు మమ్మలను సంప్రదించకుండా స్వయముగా ఒక నిర్ణయమునకు వచ్చిన తరువాత మేము వారిని నివారించుడనది జరుగదు. భార్గవ, ఏమిటి తమరు వచ్చించున్నది? తమరు కూడా అసురుల వలనే అజ్ఞానముతో పలుకుతున్నారు. మేము తెలివిగానే వ్యవహరించుతున్నాము దేవగురు. అసురుల ఉత్సాహమునకు మేము ఆటంకము కలిగించలేము. వారు తీసుకున్న నిర్ణయం ఉచిత నిర్ణయమే. అసురరాజా, మనం ఆ ధన్వంతరిని అసురలోకము తీసుకుని వెళదాం. ఆగుము అసుర రాజా. మేము ఈ ధన్వంతరిపై అసురుల హస్తమును పడనీయము. అవును, పడనీయము, పడనీయము. ఏల ఈ అనర్థము జరుగుచున్నది? హే దేవి లక్ష్మి, అసురరాజు బలి దివ్య సంపద మరియు అమృతముపై తమ అధికారమును బలపరుచుకొనుచున్నారు. ఈ సకల సంపదలను పాతాళమునకు తీసుకువెళతాము. అటులైనచో తీసుకుని వెళ్ళుము. తమరు కూడా నా దేవి. హే దేవేంద్ర, వానిని ప్రయత్నించనీయము. వెళ్ళండి అసురరాజా బలి. కానీ హే అసురరాజా బలి, దివ్య సంపదలను స్పర్శించుటకు పూర్వము ఒకటి తెలుసుకునవలెను. రత్నములను పొందుటకు బదులుగా వాటిని కోల్పోవుట జరుగును. అంటే
తమరు మమ్ము హెచ్చరించుచున్నారా? మేము తమరిని జాగ్రత్తగా ఉండమని వచించుచున్నాము. రత్నములను కోల్పోవు శంకను తమరు మాలో కల్పించి తమరు మమ్ము ఓడిస్తున్నారా లేక భయభీతుల్ని చేయుచున్నారా? లేదు, మేము తెలియచేయనది ఒక్కటే. తమరు ఈ రత్నములను తమ యొక్క శీఘ్రత మరియు అత్యాశ వలన పోగొట్టుకొనెదరు. ఎందులకు పోగొట్టుకునవలను? మేము ఈ రత్నములను మా బలమైన హస్తములతో చేజిక్కించుకుందుము. ఇవి సాధారణ రత్నములు కావు, దివ్య రత్నములు. ఇవి ప్రకృతికి సమీపముగా మరియు ప్రాణులకు దూరముగా నుండును. మరియు తామెరుగనిది కాదు, అసురులకు తమోగంధి ప్రధానము. అందుచే అసురులెవరైనను తమ యొక్క తామస ప్రవృత్తికి అధీనులై ఈ రత్నములను స్పర్శించుటకు ప్రయత్నించినచో ఈ రత్నములు పైకెగరి స్వర్గలోకమును చేరుకొనును. అటులైనచో దేవతలతో బేరమాడెదరా? ఇది మాకు జరుగు అన్యాయమగును. ఇది మనతో ఆడు నాటకము అసురేశ్వరా. మహారాజా బలి, అసురులకు సముద్రము నుండి ప్రత్యక్షమైన అప్సరసలు మాత్రమే స్వంతమగుదురు. మేము అప్సరసలతో సహా అమృతమును సకల సంపదను పాతాళమునకు తీసుకువెళ్ళదము. హే అసుర రాజా బలి, మేము తామెల్లరకు మొదటే ఈ రత్నములను తాకవలదని హెచ్చరించితిమి. మా వచనములపై విశ్వాసము లేనిచో తమలో ఏ అసురుడైనను ఈ రత్నములు మరియు దివ్య సంపదను స్పర్శించుటకు ప్రయత్నించి చూడవచ్చును. ప్రయత్నించదము అసుర రాజా, ప్రయత్నించదము. అవును, ప్రయత్నించదము. అసురరాజా, వీరి పలుకులు మనము విశ్వసించకూడదు. మనలను భ్రమింపజేయుచున్నారు. మహారాజా, దేవతలు తమ కుటిల పున్నాగముతో అధికారమును చేజిక్కించుకుని పూర్వమే మనము ఈ దివ్య రత్నములపై మన అధికారమును దక్కించుకొనవలెను. నీవు లెస్స వచించితివి. పదండి. ఇది మాయ, కుటిల మాయ, మోసం. కౌస్తుభమణి మన హస్తము నుండి చేజారిపోయినది, కానీ మనము కల్పవృక్షమును చేజారనీయము. ఆ కల్పవృక్షం ఎక్కడికి వెళుచున్నది? అది స్వర్గలోకమును స్థాపింపబడినది. ఇక మేము ఈ అమృత కలశమును విడవము. అమృతం రాక్షసులు వెంటాడుచున్నారు. అసుర రాజా! మాకు అమృతము లభించినది, 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 మాకు అమృతము లభించినది.
సుబాహు ఆ కవచాన్ని మాకివ్వు. మేము దీనిని సేవించందే వదలము. సుబాహు అమృతము 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 ఏ దేవరాజా, అసురులు అధిగమించడంతో అనర్థము జరిగిపోవును, అమృతము లభించదు. అసురులు అమరులైనచో మనమందరము సంహరించబడదము. అసురులు అమరులైనచో మనకు రక్షణ లేకుండా పోవును, మనం అమృతమును తస్కరించవలెను. ఏదో ఒకటి చేయండి దేవేంద్ర, ఏదో ఒకటి చేయండి. ఆక్రమించండి. ఆక్రమించండి. మాతా లక్ష్మి తమరొక్కరే దేవతలను సంరక్షించగలరు. మేము తమరిని శరణి వేడి వచ్చింది మహాలక్ష్మి మాత. తమ ఈ లీల చూచి మా మనసు ఆందోళన చెందుతున్నది. ఈ దేవాసుర సంగ్రామము జరిగినచో దేవతలు పరాజితులగుట తథ్యము మాత. అసురులు మహాబలవంతులు. అసురులు అమృతమును సేవించినచో మహా అనర్థము జరుగును మాత. హే మహాదేవి, మహామాయ, మహాలక్ష్మి, లోక కళ్యాణార్థం తమరే దేవాసురులను సముద్రమదనము కొరకు ప్రోత్సహించినారు. ప్రస్తుత పరిస్థితిని వీక్షిస్తుంటే అసురులు అమృతమును కైవసము చేసుకొనినచో లోక కళ్యాణం జరగదు, వినాశనమే జరుగును. ఇప్పుడు ఈ అనర్థాన్ని కేవలం తమరే నిరోధించగలరు. అవును మాత, అవును.